నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మొన్నేగా వచ్చి వెళ్లారు, ఇంతలోనే ఏం కొంపలు మునిగిపోయాయో. అంత పెద్ద మాటలు ఎందుకు వదిలిగారు? మేం తులసిని చూడాలనిపించొచ్చాం. అంటే మొన్న షష్ఠి పూర్తిలో చూసింది మీ కూతుర్ని కదా? బిడ్డ కడుపుతో ఉందని చూడ్డానికొచ్చారేమో. తులసి పైనుంది, వెళ్ళండి. సిద్ధుని అస్సలు వదలద్దని తనకి బాగా నూరిపోసి అనుకున్నది సాధించారు కదా, అది సెలబ్రేట్ చేసుకోవడానికే వచ్చినట్టున్నారు. అంతే అంటావా? బిడ్డ కడుపుతో ఉంది కదా అత్తయ్య, అందుకే పళ్ళు పలహారాలు తెచ్చినట్టున్నారు. అవునత్తయ్య, నేను అదే అనుకుంటున్నాను. సరే వెళ్ళండి. ఏమండి, మన కోడలి కీర్తిని కలుద్దామండి. ఇందాక అన్నయ్య వచ్చి వెళ్ళాడు. అమ్మా కీర్తి, బాగున్నావా తల్లి? కీర్తి, మీరు మళ్ళీ ఎందుకొచ్చారు? నువ్వు గర్భిణివి కదమ్మా, అందుకే నీకోసం కుంకుమ పువ్వు పళ్ళు తీసుకొచ్చావమ్మా. మీ అబ్బాయే నువ్వు నాకు అక్కర్లేదు, నీ కడుపులో బిడ్డ నాది కాదు అని నన్ను అవమానించి పంపించేశాక మళ్ళీ ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. హరీష్ నిన్ను అనరాని మాటలన్నాడు. వాడన్నదానికి నువ్వెంత బాధపడుతున్నావో మేము వాడు చేసిన పనికి తల్లిదండ్రులుగా అంతే సిగ్గుపడుతున్నాం. అమ్మ కీర్తి, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ పనికిమాలినోని గురించి కాదమ్మా, నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ గురించి తల్లి. మీ ఓదార్పు నాకేం అక్కర్లేదు. కీర్తి, నా మాట వినమ్మా. ఇదిగో ఈ కుంకుమ పువ్వు తీసుకో. నీ కడుపులో బిడ్డకి చాలా మంచిదమ్మా. మీ కొడుక్కి నేను అక్కర్లేనప్పుడు నా కడుపులో బిడ్డకి మాత్రం దీనితో ఏం పని? నాకు అవసరం లేదు. అమ్మా కీర్తి, ఇది కుంకుమ పువ్వు అవునా? చెప్పండి, అవునా కాదా? అవును, అది కుంకుమ పువ్వే. ఇటీవమ్మా. ఇస్తాను, కానీ కుంకుమ పువ్వు కడుపుతో ఉన్నవాళ్లే కదా తీసుకోవాలి. మరి అబోర్షన్ అయిపోయిన కీర్తి గదిలోకొచ్చి తనకెందుకు ఇస్తున్నారు?
విషయం ఇక్కడ తేలదు గాని బామ్మ దగ్గర తేలుస్తాను రండి. బామ్మ, ఒక్క నిమిషం. బామ్మ, బామ్మ, అత్తయ్య, బామ్మ, బామ్మ, ఈ కుంకుమ పువ్వు అబోషన్ అయిన కీర్తికిస్తున్నారు. ఎందుకిచ్చారు అంటే ఏం మాట్లాడటం లేదు. అడిగేది మిమ్మల్ని. బిడ్డ మేలు కోరి వస్తే ఆ బిడ్డకి మా వల్లే హాని జరిగేలా ఉంది. అడుగుతుందిగా, చెప్పండి. అది కీర్తికెందుకు ఇచ్చారు? చెప్పండి, అడిగేది మిమ్మల్నే. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన కుంకుమ పువ్వుని మీరు కీర్తికి ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు? నా కోసమే వచ్చారు. అది నా కోసం తీసుకొచ్చారు, వదిన కోసం కాదు. మరి నీ కోసం తీసుకొస్తే నీ గదికొచ్చి నీకివ్వకుండా కీర్తి గదికి వెళ్లి తనకెందుకిస్తారు? నాకే ఇవ్వాలని తీసుకొచ్చారు, కానీ ముందు కోడల్ని పలకరిద్దామని వెళ్లారు. దానికి ఎందుకు ఇంత రాద్దంతం చేస్తున్నావు? నిజంగా పలకరించడానికి మాత్రమే వెళ్ళుంటే ఇది కీర్తి గదిలో నుంచి విసిరేసినట్టు ఎలా వచ్చి కింద పడింది? చెప్పు తులసి. ఇంట్లో ప్రెగ్నెంట్ అని మేమంతా అనుకుంటున్నాం, కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రెగ్నెంట్ నువ్వు కాదేమోనని డౌట్ వస్తుంది మాకు. మొత్తానికి తులసిని బాగానే ఇరికించింది. నిన్నే తులసి సమాధానం చెప్పవేంటి? అమ్మా, మేం కీర్తిని పలకరిద్దామనే గదిలోకి వెళ్ళాం. నేను అడిగింది మిమ్మల్ని కాదు, తులసిని. తులసి, నిజంగా నువ్వు కడుపుతో ఉంటే వాళ్ళు ముందు నిన్ను చూడాలని నీ గదికి రావాలి. ఈ కుంకుమ పువ్వుని నీకివ్వాలి. అంతేకాని కొడుకే వద్దనుకున్న కీర్తి దగ్గరికి ఎందుకు వెళ్లారు?